హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీ ముందుకైతే కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? ఏం లేదు, ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ అయితే చూసి ఉంటారు. ఆ వంకాయ చెట్లు, ఆ టమాటా నార, పచ్చిమిరకాయ చెట్లు ఉడిసాం కదా, దానికైతే గొప్పులు పెట్టడం జరిగింది మా అమ్మ. అంతకుముందు కానీ మీరు మా వీడియోకి కానీ చూసి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త కొత్త టిప్స్ ఏంటి కామెంట్ బాక్స్లో పెట్టినా మేమైతే ఫాలో అవుతాం. అలాగే ఏంటి ఆ వీడియో ఏంటి చూద్దాం పదండి ముందుకి. అలా గుప్పులు పెడుతుంది ఏటైతే ఇప్పుడైతే మనం చూద్దాం. హాయ్ అండి, హలో అండి, అందరికి నమస్కారం అండి. మీరు బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. ఆ రోజు టమాటా నార, వంకాయ నార తెచ్చుకున్నాము కదా, వాటికి గొప్పులు బెల్ల చేస్తానండి. ఇగోండి టమాటా నార బతికిపోయింది, వంకాయ నార ఇగో చేస్తున్నాను. ఇగోండి అక్కడ నుంచి చేసుకొని వస్తున్నాను గొప్పులు చేసుకొని పేడ గత్తం కొంచెం చేస్తానండి. ఇక చూడండి గొప్పులు బతికిపోయి గొప్పులు చేసి కొంచెం సారాలు వేయాలి. అయిపోతే చచ్చిపోతాయి మొక్కలు. చూడండి టమాటా నార బాగా బతికిసింది. పచ్చిమిరపకాయల నార, వంకాయ నార, టమాటా నార తెచ్చుకున్నాం కదా ఆ రోజు. ఉడిసి 15 రోజులు అయిపోయింది. గొప్పులు చెయ్యాలి. చూడండి ఇదిగోండి వంకాయ నార ఒక 3 చెట్లు చేశాను. ఇగో టమాటా నార చేస్తాను. ఇవి అయ్యాక పచ్చిమిరపకాయల నార మళ్ళీ గొప్పు చేస్తాను. చూడండి టైం అయితే చేస్తాను, లేకపోతే రేపు చేస్తాను. పచ్చిమిరపకాయలు ఇవాళ టమాటా నార, వంకాయ నార గొప్పు చేసి కొంచెం పేడ గత్తాలు వేస్తాను. మొన్న వేసింది అయి ఉంటుందో లేదు చూస్తాను. అయితే అది వేసి మీకు చూపిస్తాను. లేదంటే ఇప్పటికి మళ్ళీ ఊరియా గోమరు అవన్నీ కలిపింది ఉంది కొంచెం కొంచెం వేస్తాను. సారం అయితే అదే వేస్తాను. సారం వేస్తే మరి యూరియా గోమరి వేటి మరి అవసరం లేదు, అది వేసి చాలు. అందులో అన్ని కలిసి ఉన్నాయి కదా, పేడకి పేడ అయిపోతుంది. అందులో అన్ని కలిసి ఉన్నాయి, మొక్క బాగుంటుంది. సిగుర్లు బాగా వస్తాయండి. అందులో అన్ని కలిసి ఉన్నాయి. పటాసు కలిసి ఉంది కదా, సిగుర్లు వస్తాయి బాగా. ఆ పటాసు ఒకటిది ఓడంబరాలు మొక్కలకి వేసినా బాగుంటుంది. అది మంచిది. అది మొక్క మళ్ళీ ఇటు అవ్వదు ఎక్కువ వేసిన. చూడండి ఇక పేడ గత్తం ఇప్పుడు వేయిస్తున్నాను. రేపు ఎప్పుడు చూసుకొని ఆ సారం వేస్తాను. ముందు గొప్పులు చేసేయాలి, మొక్కలు చచ్చిపోతున్నాయి. చూడండి ఇలా వేసేయాలి. ఇదిగోండి ఇవి తీసేయాలండి. ఈ పండిపోయినాయి కదా ఆకులు, ఈ చిగుర్లు గట్రా ఇవి తెంపితే కొత్త చిగుర్లు వస్తాయండి. ఇకండి ఇలాంటి వంచకూడదు, రోగాలు అయిపోతాయి. ఇక చూడండి ఇవన్నీ తీసేయాలి, నీట్ చేసేయాలి. ఇవన్నీ చూడండి లోపు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేయాలి. తీస్తే మనకు కొత్త చిగురు వస్తుందండి. ఇదా చూడండి గొప్పులు పెట్టేటప్పుడు ఇలా తీసేయాలి, క్లీన్ చేసేయాలి. చూడండి ఇవన్నీ తీస్తున్నాను, మొత్తం నీట్ చేసేయాలి. ఈ ఆకులు వేయటం ఉంచకూడదండి, కిందకైతే అసలు తగలకూడదు మట్టికి. ఇలాంటి ఆకులు చూడండి నీట్ చేసాను. ఇప్పుడు గొప్పు చేస్తాను. ఇలా గొప్పు చేసి గత్తం వేస్తాను. ఇలాగ చేస్తే మొక్క బాగా పెరుగుతుందండి. అలా రోగం ఆకులు గట్రా ఉడిపినాయి అనుకోండి, ఈ చెట్టుకి మళ్ళీ రోగం అయిపోతుంది. రోగం చెట్టు ఎటు ఉన్నా తీసి పారేయండి, ఉంచకండి. ఆ రోగము ఇంకొక చెట్టుకి చేరిపోద్ది. మరి ఒక చెట్టుకు చూసుకున్నామంటే ఉన్న చెట్లు చచ్చిపోతాయి. చూడండి అది ఎంత మంచి చెట్టు అయినా ఎక్కువ రోగం అయిపోయిందంటే తీసేయాలి, మందు కొట్టాలి. అది పని చేసిందంటే ఎక్కువ అయిపోతే మరి పని చేయదు కదా, అప్పుడు తీసేయడమే. సెట్ అయిపోయిందంటే ఉంచుకోవడమే. చూడండి ఇలాగ చెయ్యాలి. ఇదిగోండి వంకాయ చెట్టు, టమాటా నార అయిపోయిందండి. గొప్పు సారం వేసాను, పేడ గత్తం. వంకాయ చెట్లు అండి, వంకాయ అయ్యాక పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇంకా చూడండి బాగా బతికింది. చూడండి చెట్టు చూడండి. ఎండు ఆకులు ఇలా తీసేయాలండి, ఇవి ఉంచకూడదు మరి వాటి దగ్గర. చూడండి గత్తం ఉంది వేసున్నాము, మళ్ళీ కొంచెం కొంచెం గొప్ప చేయాలి కదా, వేసేది మళ్ళీ కొంచెం. చూడండి
బతికింది. ఇలా బోధ ఎత్తాలి, ఇలాగెత్తితే టైట్గా ఉంటుంది. గత్తం పడుతుంది బాగా. ఇందా చూడండి, ఇది గట్టు కట్టియాలి నీరు గురించి. చూడండి, చలికాలం అని గట్లు ఉంచుతున్నానండి. వర్షాకాలం అయితే ఉంచకూడదు, నీరు ఉండిపోద్ది. చూడండి గత్తం. చూడండి, ఈ టమాటా చెట్లు ఆ రోజు మనం ఊడ్చుకున్నాం కదా, మా అమ్మగారు అయితే గుప్పలు అయితే పెట్టడం జరిగింది. ఎంత బాగా పెట్టారు చూడండి. ఇలా గుప్పులు పెట్టేసి గత్తం పోసి ఇలా 4 దుక్కులు గట్లు పెట్టుకుంటే మనకైతే వాటర్ అయితే స్టే అవుద్ది మనం వాటర్ పోసినప్పుడు. చూస్తున్నారుగా, ఇది మొత్తం మంది టమాటా నార. మొత్తం అయితే బతికిపోయే చెట్లు, ఒక చెట్టు అయినా మనకి చేయడం జరగలేదు. ఇప్పుడు మా దుక్కు అయితే చలి చాలా ఉండడం వల్ల చెట్లు అయితే అంతా బాగా ఉన్నాయి. చూస్తున్నారుగా, వంకాయ చెట్లు చూడండి, ఇంకా చాలా పెరుగుతాయి. మేమైతే ఇప్పుడు గొప్పులు పెట్టి గత్తం అయితే వేయడం జరిగింది. దీనికి కొద్దిగా మందులు కూడా వేస్తాం. అలాగని ఎక్కువ మందులు అయితే వేయము, నార్మల్ పెరగడానికి నార్మల్ అయితే మేము వేస్తాం. మేమైతే ఈ కూరగాయల బిజినెస్ దాని గురించి కాదు, నార్మల్గా మాకైతే ప్లేస్ ఉంది, ఈ ఫ్లవర్స్ కూడా చేస్తున్నాం. అలాగే తోటకూర, బెండకాయలు ఏమన్నా వేస్తున్నాం. చూడుతున్నారా, తోటకూర కూడా లెగిసింది బాగా. ఇటు కూడా ఉన్నాయి, మా అమ్మ అయితే మర్చిపోయింది. ఇటు కూడా మేము ఒక టమాటా 4 చెట్లు అయితే కొట్టడం జరిగింది. చూస్తున్నారుగా, ఇవైతే వంకాయ చెట్లు చూస్తున్నారుగా. ఇవన్నీ అయితే వంకాయ చెట్లు, ఇవన్నీ బెండకాయ విత్తనాలు వేసారు మా నాన్నగారు. చూస్తున్నారుగా, మొత్తం చిన్న చిన్న చెట్లు అయితే వేసి ఉన్నాయి. ఇంక టైం పడుతుంది. అక్కడైతే మా అమ్మగారు అయితే వంకాయ చెట్టుకి గొప్పలు పెట్టుకుంటున్నారు. చూస్తున్నారుగా, పని అయితే చాలా కష్టం, కానీ ఇలా చేయకపోతే మనకి చెట్లు గ్రోత్ కూడా ఉండవు. ఇంకా ఇటు పచ్చిమిర్చి చెట్లు కూడా ఉన్నాయి చూడండి, ఇవన్నీ బతికాయి. దీనికి కూడా మా అమ్మ అయితే గొప్పలు పెట్టడం జరుగుతుంది. రోజు మొక్కలు చూడండి బతికిసి ఆ మధ్యన తెచ్చి ఉడిసాం కదా, ఫ్లవర్స్ అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి. చూస్తున్నారుగా, ఇవి మొత్తం పచ్చిమిర్చి చెట్లు. గులాబీ చెట్లు చూడండి, అన్నీ బతికిపోయాయి. మొగ్గలు కూడా చాలా బాగా వచ్చాయి. చిగుర్లు కూడా చూడండి చాలా బాగా వచ్చాయి. మనం దీనికి కొద్దిగా మెడిసిన్లు, రోజు పౌడరు ఇవన్నీ కొద్దిగా వేసుకోవాలి. వేసుకుంటే మనకి మొక్క చాలా బాగుంటుంది. మాకు ఈ రోజ్ ఫ్లవర్స్ కొద్దిగా ఎక్కువ రావాలి, అలాగే మళ్ళీ అంటే గ్రోత్ కావాలి కొద్దిగా, అలాగా ఏం టిప్స్ ఉంటే మాకు కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. మాకైతే అంతే ఎక్కువ తెలియదు, మాకు ఎలా తెలుసు అలాగైతే మేము ట్రై చేసి ఇలాగైతే గార్డెన్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారుగా, మొగ్గలు అయితే ఎంత బాగా వచ్చాయి. రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉంది. అలాగే మొక్కలన్నీ బాగా వచ్చాయి. చూస్తున్నారుగా, అల్ల కలర్ అయితే చూడండి ఎంత అందంగా ఉంది. చూడండి, డబుల్ కలర్ రోజు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు, ఇవన్నీ వంకాయ నార్లే. ఇది వచ్చేసి ఆ మధ్యన మనం ఉడిసాం కదా చామంతి చెట్లు, అవన్నీ అయితే బతికోవడం జరిగింది. ఇవి అప్పుడు మా అమ్మగారు గొప్పులు పెట్టడం జరిగింది కదా ఆడంబరాలు. ఈ మొత్తం అయితే చూస్తున్నారు, చెట్లన్నీ బతికిపోయాయి, ఆడంబరాల చెట్లు మొత్తం. అప్పుడు మనం డల్లియా మొక్కలు తీసుకొని ఉడిచింది కదా మా అమ్మ, ఈ బ్యాగ్స్లో చూడండి చిగుళ్ళు అయితే వచ్చేసి. ఈ మొరం చూడండి ఫ్రెండ్స్, ఆ మీద కొద్దిగా అదైతే మా అమ్మగారు అయితే ఇక్కడ కొద్దిగా సెట్ చేస్తారు ఈ బ్యాగ్లోన. ఇందులో కూడా ఈ మొరం అయితే బతికిపోవడం జరిగింది. ఎంత అందంగా అయింది చూడండి. ఆడంబరాల చెట్లు అయితే అన్నీ బతికిపోయాయి ఫ్రెండ్స్.
మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకైతే ఇలాగ కొత్త కొత్త వీడియోలు చేయడానికి అయితే ఉత్సాహంగా ఉంటుంది. మీ సపోర్ట్ మాకు చాలా కావాలి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తుంటాం. ఇప్పుడైతే చూడండి, ఇవైతే ఉంచుంది మా అమ్మ గులాబీ మొక్కలు. ఇవి బతుకుతే కింద ఉడుస్తుందని చూస్తున్నారుగా. ఈ డల్లా మొక్కలు అన్నీ బతికిపోయాయి చూస్తున్నారుగా. ఇది మా టోటల్ గార్డెన్. ఇందులో మనకి ఫ్లవర్స్, కూరగాయలు అన్నీ అయితే వేస్తున్నాం. ఇంకా మేద కూడా ఉంది. నేనైతే ఒక కొత్త ఐడియా ఒకటే ఆలోచించున్నాను మేద గురించి. అదైతే మీకు నేను చేసినప్పుడు చూపిస్తాను వీడియో ద్వారా. ఏంటో చెయ్యాలో ఏంటో చూస్తున్నారుగా. మళ్ళీ చాలా చెట్లు అయితే ఉంది. ఇది ఒక ఇచ్చారు అప్పుడులోనే మేము ఒక విత్తనం ఇలా ఆ జల్లి వల్ల చూడండి ఎంత పెద్ద చెట్టు అయితే అయిందో. ఇది అయితే టమాటా చెట్టు. ఇది మేము అంటే ర్యాండమ్గా ఇలాగ వేసాం. చూసినప్పుడు ఇది బతికిపోయి లెగిసిపోయింది. ఇదైతే విత్తనం వేసింది. ఇవైతే మేము మొక్కలు తీసుకున్నాం. ఈ వంకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ చూస్తున్నారుగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మ అయితే పచ్చిమిర్చి చెట్టు గొప్పులు చేయడం జరుగుతుంది. చూస్తున్నారుగా. చెట్లు అయితే కొద్దిగా చిన్నగా ఉన్నాయి, జాగ్రత్తగా చేసుకోవాలి. మేమైతే ఉడిసి దగ్గర ఒక 10 days అయితే అయిపోయింది నారేసి. చాలా మెల్లిగా కేర్ఫుల్గా అయితే చెయ్యాలి, లేకపోతే మనకి మొక్క మొదలైతే దెబ్బ అయిపోతుంది. చూస్తున్నారుగా. ఇలా మనం చేయకపోతే ఏంటంటే చెట్టు అయితే గ్రోత్ రాదు. మనకైతే చుట్టూ మట్టి గట్టిగా ఇలా గొప్పు పెట్టుకొని దగ్గరికి చేసుకొని వాటర్ గురించి చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసినా దానికి సఫిషియెంట్గా వెళ్తుంది, 4 దిక్కులు స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు చేస్తే ఏంటంటే వాటర్ అయితే ఉంటుంది. చూస్తున్నారుగా. జాగ్రత్తగా అయితే చెయ్యాలి. చూడండి, ఈ మా పచ్చిమిర్చి చెట్లు అయితే గొప్పలు అయితే అయిపోయింది. మొత్తం అయితే ఫినిష్ చేసింది మా అమ్మ. చూస్తున్నారుగా. ఇలాగా మీరైతే ఒకవేళ వెజిటేబుల్ గట్రా ఏమి వేస్తుంటారంటే ఇలాగైతే చేసుకోవాలి. మనకు వాటర్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారుగా. మొత్తం అయితే ఫినిష్ అయిపోయాయి. మొత్తం మొక్కలు అయితే మా అమ్మ అయితే జాగ్రత్తగా గుప్పులు అయితే పెట్టేసింది. చూస్తున్నారుగా. చూడండి, ఇదైతే మా ఇంటి దగ్గర ఒక పొలంలోన ఇవన్నీ అయితే వేసున్నారు చెట్లు. ఇది ఏం చెట్లు నాకైతే తెలీదు. నాకైతే నువ్వుల చెట్లు లాగా ఉన్నాయి. ఏమో మరి నాకైతే తెలీదు. మీరైతే తెలిసి ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా. నేనైతే మా అమ్మ వంకాయ చెట్లు, టమాటా చెట్లు గుప్పులు పెట్టిన తర్వాత అయితే నేనైతే ఇక్కడికి వచ్చాను, మా ఇంటి దగ్గరే. చూస్తున్నారా. అదో మా ఇల్లు. దగ్గరే గడ్డ ఉంది కదా, దాని గురించి మీకు కనబడకుంటుంది. చూపిస్తాను చూడండి. అదిగో ఇది వచ్చేసి మా ఇల్లు. నేనైతే ఇది వీడియో తీయడానికి అయితే ఇక్కడికి వచ్చాను. ఈయనైతే చాలా అందంగా అయితే ఉన్నాయి ఈ ఫ్లవర్స్. చూస్తున్నారుగా. ఇక్కడ స్టూడెంట్స్ కూడా పిక్స్ తీసుకోవడానికి వస్తారు. ఇక్కడైతే ఏరియా అయితే చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంది. చూడండి. మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి ఇదేమి ఫ్లవరు ఏంటో అని. నాకైతే తెలీదు. నేనైతే వీడియో తీసుకోవడానికి వచ్చాను. చూస్తున్నారుగా. ఎంత అందంగా ఉంది ప్లేస్. పిక్స్ అయితే బాగా తీసుకోవచ్చు. నేనైతే ఒక పిక్స్ తీసుకుంటాను, పిక్ ఒకటి. చూస్తున్నారుగా. ఇలాగే మంచి మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాగే కొత్త కొత్త వీడియోలు వస్తాయి కదా, అదైతే మీరు మిస్ అయిపోతారు ఫ్రెండ్స్. అలాగే మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మాకు సబ్స్క్రైబ్ చేస్తే. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా కావాలి. ఇలాగే మంచి మంచి వీడియోలు చేయడానికి మాకైతే ఒక ఉత్సాహంగా ఉంటుంది. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక కొత్త వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తాను. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. ఈ లొకేషన్ ఎలాగుందో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే బాయ్.